ఇంతకీ బీరకాయలో ఏం వేస్ట్ చేస్తే మీ ఇంట్లో ఇష్టంగా తింటారు? కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఎండు రొయ్యలు వేస్తే ఇష్టంగా తింటారండి. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కదా! ఎండు రొయ్యల్ని శుభ్రం చేసుకొని ఒక అరగంట సేపు నీళ్ళలో నానబెట్టేసుకోవాలి. బీరకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కాస్త వేగిన తర్వాత నానబెట్టుకున్న రొయ్యల్ని బాగా కడిగి దీంట్లో వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇవి కాస్త వేగిన తర్వాత బీరకాయ ముక్కలు, కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెమే పడుతుందండి, చూసి వేసుకోండి. ఇవి మొత్తం కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కూరని ఉడకనివ్వాలి. ఈ కూరలో నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి, బీరకాయలో నీరే సరిపోతుంది. ఇలా బీరకాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత తగినంత కారం వేసుకొని కూర దగ్గర పడేంత వరకు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసుకోండి. ఈ బీరకాయ తొక్కలతో ఒక మంచి రెసిపీ చేశానండి. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. మరి ఈ కాంబినేషన్ మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.